మరణాత యేసయ్యా నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో 29వ రోజు 2026 మార్చి 23వ తేదీ సోమవారము. యేసుప్రభువు శిలువ మార్గంలో 14 ప్రధాన స్థలములుగా ధ్యానించుకుంటున్న మనకు నేడు 7వ స్థలం యొక్క శిలువ వాక్య వాగ్దానము. యేసు రెండవసారి పడిపోవుట. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వశక్తిమంతుడు, కృపామయుడు, సర్వాధికారి తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ భూమిని సృష్టించి మనకు స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నారు. అయితే మన ఆది తల్లిదండ్రుల నుంచి పాపంలో పడిపోయి శాపమును ఈ భూమికి భారంగా చేస్తున్నారు. ఎన్ని విధములుగా ప్రళయములు, విపత్తులతో దేవుని యొక్క ఉగ్రతకు గురవుచున్నారు. అయినను వారు మారకపోయినారు. అందుకే తన కుమారుని పంపిస్తే వారు మారి ఆయనను చేర్చుకుంటారని పంపించినారు. అయితే వారు ఆయనను కూడా తిరస్కరించి అంగీకరింపక సిలువకు అప్పగించినారు. అది ఆయన చిత్త ప్రకారమే నడిచినది. బలి అనేది పాప ప్రక్షాళనకు మానవుడు ప్రాయశ్చిత్త పరిహారార్థముగా పెట్టుకున్నాడు. వారు దాని ద్వారా విమోచింపబడతామని ఒక నియమముగా ఆచరించారు. కానీ పాపములను చేయుట ఆపలేదు. అందుకే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించి ఆయన ద్వారా సువార్తలను ప్రకటించినారు. కానీ ప్రజలు మారు మనసు పొందక ఆయనను సిలువ వేసిరి. ఆ సిలువలో ఆయన చిందించిన గొర్రెపిల్ల రక్తము ద్వారా పాపక్షమాపణ పొందేందుకు మనుషులకు అవకాశం ఇచ్చి ఉన్నారు. అందుకున్న వారు పాపక్షమాపణ పొందుచున్నారు. అందుకొనని వారు నాశన కూపంలోనికి నెట్టివేయబడుచున్నారు. మనము అందుకున్న వారముగా ఈ శిలువ ధ్యానములలో నిర్లక్ష్యం వదిలి ఆయన నన్ను విమోచించినాడు, నేను ధ్యానించాలి అనుకునే వారముగా మనకు అంటుకున్న పాపములను, దాని ద్వారా వచ్చిన మలినములను నిరంతరము ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించుకొని నడుచుట అనేది ఎంతో ముఖ్యమై ఉన్నది. అట్టి ప్రాముఖ్యత గల ఈ శిలువ ధ్యానములలో మన మలినములను కడిగి వేసుకొనటానికి మన భారములను ఆయనపై వేసి విడుదల పొందుతూ విముక్తి, విమోచన పొందామని భావించుకుంటే ఆయన ఇచ్చే ఆత్మను పొందగల సిద్ధపాటును కలిగి ఉందుము. ఆత్మను పొందిన మనకు కావలసినవన్నీ అనుగ్రహించే దేవుని వారసులముగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన సన్నిధిలో నిరంతరము జీవించగల ధన్యతలను దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. భారభరితమైన సిలువను మోస్తూ మరొకసారి క్రింద పడి నేను మరొకసారి సైతాను వలలో చిక్కకుండా నీ అంతట నీవే దైవశక్తితో సిలువను లేపి మోసిన బలాఢ్యుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఇచ్చిన ఈ విమోచనకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ సిలువ ధ్యానములలో పాల్గొనుట ద్వారా శ్రమలన్నీ, మా అనారోగ్యములన్నీ, మా యొక్క దుస్థితులన్నీ, సైతాను బంధకములన్నీ కొట్టివేసి మీ రక్తముచే కొనబడిన వారముగా మీ యొక్క మార్గంలో పయనించగల శక్తిని మా ఎల్లరికూ దయచేయమని వేడుకొంచున్నాము. మా జీవనాద నీ కృపా వాత్సల్యమును నిరంతరము పొందుచు మా జీవితము నిర్మూలము కాకుండా కాపాడుచున్న నీ జీవ మార్గముకై వందనములు చెల్లించుచున్నాము. 40 రోజులకు ముగింపు సమీపంలో ఉన్నాము కనుక ఇక నిర్లక్ష్యం చేయక నీ యొక్క సిలువను ఎత్తుకొని మోస్తూ మా సిలువను దింపుకునే దైవస్థితిలోనికి నిలుపుమని వేడుకొనుచున్నాము. 10వ తరగతి పరీక్షలు రాయుచున్న మా బిడ్డలందరినీ నీవే జ్ఞానమిచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి సరైన సమాధానములు రాసి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగల స్థితిని, ఉత్తీర్ణులు కాగల అంతస్తులో నిలిపి సాక్షులుగా మీ సన్నిధిలో కాపాడమని వేడుకొనుచున్నాము. శిలువ ధ్యానములలో మాకు తోడయుండి ఆవాస ప్రార్థనలను దీవించుము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారంను సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సిలువనాథుడైన యేసుక్రీస్తు తన కృపా వాత్సల్యములతో
మనలను నిరంతరము కాపాడుచు నిత్య జీవముతో నీటి కాలువల వారను నాటబడిన చెట్టు వలె వికసింపచేసి ఆనందింపచేయునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మనసా యేసు మరణ బాధ నెరసి బాడవే తాన నేనరు చూడవే యాగనుని గూడవే నేను మను పాజాచు తరసి మరక వీడవే మనసా